అంటే ఇనుముతో కూడినవి ఏవైనా సరే మనం కొన్నప్పుడు వాటికి పూజ చేయాలి అని అర్థము. కాబట్టి ఇనుముతో ఉన్న వాహనాన్ని కొన్న తర్వాత దానికి పూజ చేయటం వల్ల ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉంటుందండి. ఏదైనా సరేనండి, మనం వాహనం కొన్నప్పుడు గుడిలోకి వెళ్ళి వాహన పూజ చేయించాలి. అలా చేసినట్లయితే మనకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ జరిగిన పెద్ద ప్రమాదాలు జరగకుండా చిన్న ప్రమాదాలతో మనం గట్టెక్కుతాము. వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి సాత్విక దేవతల కంటే ఉగ్ర దేవతలే పూజించాలని అంటారండి. ఏ వాహనాన్ని మీరు కొన్నారో ఆ వాహనాన్ని శుభ్రంగా కడిగి ఆ వాహనానికి గంధం కుంకుమ పెట్టి ఆ తర్వాత పటికి నలుపు రంగు దారం కట్టి ఆ దారం కట్టిన ఆ పటికిని మోటార్ సైకిల్కి కానీ ఏదైతే మీరు వాహనాన్ని కొన్నారో ఆ వాహనానికి కట్టాలి. కొత్త వాహనాల్ని అమ్మవారి ఆలయాల్లోనూ ఆంజనేయ స్వామి ఆలయాల్లోనూ పూజలు చేయిస్తుంటారండి. ఇందాక చెప్పిన విధంగా ఉగ్ర దేవతలు పూజించాలి అంటారు కదా. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి 5 నిమ్మకాయలను పెట్టి పూజించినవి